హాయ్ అండి, మా వాడిని హాస్టల్కి తీసుకెళ్తున్నాం కదా. అందులో శనివారం ఇవాళ ఏకాదశి అనమాట. ఇంకా స్వామివారి దర్శనం చేసుకుని వాడిని తీసుకెళ్తే ఆ స్వామి అనుగ్రహం వాడి మీద ఉంటుంది, అంతా మంచిగా జరుగుతుందని చెప్పి గుడికి అయితే వెళ్ళామన్నమాట. తనమల్ల వెంకటేశ్వర స్వామి గుడికి అయితే వెళ్ళామండి. నిజంగా దర్శనం అయితే చాలా బాగా జరిగింది. ఇంకా దర్శనం చేసుకుని ఇంటికైతే వచ్చేసాము. రాగానే టిఫిన్స్ అయితే వేసేసాను అనమాట. ఇంకా టిఫిన్స్ తినేసి మేమైతే వెంటనే బయలుదేరిపోయాము. మధ్యాహ్నం 1:30 లోపు మేమైతే స్కూల్లో ఉండాలి. మళ్ళీ 1:30 నుంచి యమగండం వస్తుంది కదా, ఆ టైంలో మళ్ళీ మంచిది కాదని చెప్పి ఇంకా మేమైతే బయలుదేరిపోయామన్నమాట. కరెక్ట్గా మేము 12:30కి స్కూల్కి అయితే వెళ్ళిపోయాము. ఆల్రెడీ మేము రూము బెడ్ అన్నీ ముందే చూసుకున్నాం కాబట్టి ఇంకా సార్తో మాట్లాడి డైరెక్ట్గా రూమ్కి అయితే వెళ్ళిపోయాను అనమాట. ఇంకా అన్నీ మా వాడికి సర్దేశాను. తర్వాత వాడికి అన్నీ క్లియర్గా చెప్పి బుక్స్కి అట్టలు వేశాను, కానీ నేమ్స్ అయితే రాయలేదనమాట. మళ్ళీ మారిపోతాయి కదా అని చెప్పి వాడి బుక్స్ అన్నిటి మీద నేమ్స్ రాసేసి భోజనం చేసేసిన తర్వాత వాడిని అయితే క్లాస్కి పంపేసి మేమైతే తిరిగి బయలుదేరిపోయాము. మీరైతే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి.